వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక డేట్ రాసిన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 25th May 2021, 2021 మే 25. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్. సరిగ్గా మన తాలూకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఫస్ట్ ఇయర్ 1 year యానివర్సరీ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో 1 year యానివర్సరీలో భాగంగా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, చక్కగా మీ అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్లాట్ 10% ఆఫ్ అనేది మీకు అన్ని ఫీజుల మీద, ప్రీమియం కోర్సెస్ యొక్క ఫీ మీద మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అండ్ ఈ ఫీ కూడా 25th May వరకు మీకు వ్యాలిడ్లో ఉంటుంది. చాలా ఫీజు అనేది తగ్గిపోతుంది. సుమారు 4-5 వేల వరకు ఫీజులు అనేది తగ్గిపోతాయి. వీలైతే ఒక్కసారి మన ప్రత్యూష మేడంకి ఫోన్ చేయండి. సో ఇంత ఫీజులు ఎప్పుడూ తగ్గకపోవచ్చు తర్వాత ఫ్యూచర్లో. సో 25th May 2021 ఇదండి డెడ్ లైన్. సో ఇప్పటి వరకు స్పెషల్ ఫీజు అనేది ఉంటుంది. సో హ్యాపీగా మీరు మేడంకి ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చూడండి వేటి మీద ఉందో. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, వీటి మీద ఇవి ఫ్లాగ్షిప్ కోర్సెస్ అండి. వీటి మీద ఆఫర్ ఉంది. సో జాగ్రత్తగా మేడంకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్ అవర్ ఆప్షనల్ కోర్సెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో అన్ని కోర్సెస్ కూడా మన ఇష్టం, చిన్న కోర్సెస్ తీసుకున్న అలానే పెద్ద కోర్సెస్ తీసుకున్న అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుందమ్మా. ఫర్ ఎవర్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో ఎన్నిసార్లు అడిగినా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మన తెలుగు భాషలో, మన అమ్మ భాషలో మనం హ్యాపీగా నేర్చుకుంటాం. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మండి. మీ నమ్మకం మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. మీరు చాలా చాలా నేర్చుకుంటారు. ట్రస్ట్ మీ ఆన్ దట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం చూడండి. సో మన ఇన్స్టిట్యూట్లో ఫ్రీ ట్రయల్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో క్లాసెస్ అనేవి కన్విన్స్ అయి ఉంటారు యూట్యూబ్లో చూసాక. కానీ మీకు ఏమనిపిస్తుందంటే డబ్బులు కట్టిన తర్వాత క్లాసెస్ ఎలా ఉంటాయో ఏంటో అని మీకు డౌట్ ఉండొచ్చు. సో చక్కగా మీరు 1 day ఫ్రీ ట్రయల్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చండి. 1 day ఫ్రీ ట్రయల్ మీకు కల్పించడం అనేది జరుగుతుంది. సో డబ్బులు కట్టక ముందుగానే, డబ్బులు కట్టిన తర్వాత మీకు యాప్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అని ఒక రోజు మీకు ఫ్రీ యాక్సెస్ ఇస్తారు. సో చక్కగా మీరు కోర్సెస్ అనేవి చూడండి, మీ క్లాసులు అనేవి చూడండి. ఒకవేళ క్లాసులు అనేవి బాగా చెప్తున్నారని మీరు కన్విన్స్ అయితేనే మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? మీరు కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. మేము ఇక్కడ ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా పెడుతున్నాం, ఎటువంటి దాపరకాలు లేకుండా. సో చక్కగా మేడంకి 7893899553 మేడం నెంబర్ హ్యాపీగా ఫోన్ చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ ఏది జాయిన్ అవ్వాలన్నా మీకు ట్రయల్ యాక్సెస్ అనేది ఉంటుంది. మేడంకి ఫోన్ చేయండి. మేడంకి ఫోన్ చేసి తప్పకుండా జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? రైట్. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము. బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మన హిందూ ఎనాలిసిస్ అనేది స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా, ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఆర్టికల్స్ చూడండి అమ్మా. పంజాబ్ న్యూ డిస్ట్రిక్ట్, పంజాబ్లో న్యూ డిస్ట్రిక్ట్ అనేది రావడం అనేది జరిగింది. సో మనకి అసలు ఇండియాలో డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ ఎలా ఏర్పడతాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి ఏర్పాటు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అనేటటువంటి విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. డీటెయిల్డ్గా మన హిందూలో ఇచ్చారు. సో అనలైజ్ చేద్దాం. అండ్ ప్లాస్మా థెరపీ గురించి మనకి రీసెంట్గా న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐసీఎంఆర్ ఒక డెసిషన్ తీసుకుంది. సో కోవలెంట్ ప్లాస్మా థెరపీ గురించి, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇండియాస్ పాలస్తీన్ పాలసీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, అంటే చేంజ్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఈ 3 ఆర్టికల్స్ని నేను మన యూట్యూబ్ వెర్షన్లో పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఈ 4 ఆర్టికల్స్ని ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది ఫుల్ వీడియోలో. వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి, వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది. అంటే బైకామరల్ సిస్టమ్, మనకి ప్రతి ఒక్క స్టేట్ ఒకే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఉండదు. కొన్నింటికి మనకి ఇదేదైతే ఉంటుంది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 2 కూడా ఉంటాయి. విధానసభ, విధాన పరిషత్ ఉంటాయి. కొన్ని స్టేట్స్కి విధానసభ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. సో మన వెస్ట్ బెంగాల్కి ఇప్పటి వరకు విధానసభ అనేది అంటే 1969 వరకు ఉండేదనుకోండి. తర్వాత విధానసభ మాత్రమే ఉంది, విధాన పరిషత్ అనేది లేదు. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలా ఏర్పాటు చేస్తారు, దాని ప్రొసీజర్ మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడదాం. అండ్ సైక్లోన్ తాక్తే గురించి మాట్లాడదాం. అండ్ అల్బదర్ మిలిటెంట్స్ గురించి మాట్లాడదాం. అండ్ డిఆర్డిఓ లాంచ్ చేసినటువంటి డ్రగ్ 2DG డ్రగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. ఇవన్నీ ఓన్లీ ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ 5000 రూపీస్కే జాయిన్ లభించడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ వెర్షన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది.
నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా, ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి వై అండ్ హౌ ఆఫ్ క్రియేటింగ్ ఏ డిస్ట్రిక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, పాలిటీలో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, మీరు జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొక మాట, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కాంప్రహెన్సివ్గా జరగాలి అనుకుంటే ట్రస్ట్ మీ, హ్యాపీగా మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వాలి. మీకు ద హిందూ అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది, పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది, ఎవ్రీడే లైవ్ క్లాస్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది, అన్నింటి తాలూకా పీడిఎఫ్స్ అనేవి వస్తాయి, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, జస్ట్ జాయిన్ అయిన తర్వాత సరిగ్గా సంవత్సర కాలం పాటు మీ తాలూకా డిసిప్లిన్ని, మీ తాలూకా ఇది క్రమశిక్షణని నాకు ఇస్తే, మీ తాలూకా డెడికేషన్ని మీరు నాకు ఇస్తే, సంవత్సరం కాలం పాటు ఏ విషయం మీద, వరల్డ్ అఫైర్స్లో ఏ విషయం మీద మీరు మాట్లాడాలంటే ఆ విషయం మీద మీరు మాట్లాడగలరు. ప్రతి విషయం మీద మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది వస్తుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ప్రతిదీ చెప్తాను, రిపీట్ చేస్తూ ఉంటాను, తెలియకుండానే మీకు రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ట్రస్ట్ మీ, యూ విల్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్. సో ధారాళంగా ప్రతి విషయం మీద మాట్లాడుకుంటారు. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ ఫర్ ష్యూర్ అండర్ మై గైడెన్స్. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. అసలు నేను చాలామంది పాత బ్యాచ్లో కూడా చేంజ్ చూశానమ్మా. ప్రతి ఒక్కరు ఇప్పుడు అద్భుతంగా తయారయ్యారు, ఒక ఒక పదునుగా తయారవ్వడం అనేది జరిగింది కరెంట్ అఫైర్స్లో. మీకు ఆ ఇది నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు హిందూ పేపర్ ఇప్పుడు మామూలుగా మీకు 3-4 గంటలు పట్టచ్చు, అప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల్లో హిందూ పేపర్ మొత్తం తిరిగేసి పక్కన పడేస్తారు. అలా మీకు ప్రతిదీ బ్యాక్గ్రౌండ్తో నేను చెప్పడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మన ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. చూడండి, సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే, మన పంజాబ్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది ఒక కొత్త డిస్ట్రిక్ట్ని, ఒక కొత్త జిల్లాని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. న్యూ 23rd డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేసిందండి. అది ఏంటి అంటే మలెర్కోట్లా అనేటటువంటి ఒక డిస్ట్రిక్ట్ అమ్మ. సో దిస్ మలెర్కోట్లా, ఈ డిస్ట్రిక్ట్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ అనేది ఉండడం అనేది జరిగింది. సో ఎక్కువ మంది ఇన్హాబిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్ ఉండడం అనేది జరిగింది. సో అందుకే ఈద్ రోజు మన తాలూకా రంజాన్ ఏదైతే ఉంటుందో, రంజాన్ రోజు మనకి ఏం చేయడం అనేది జరిగింది, రంజాన్ గిఫ్ట్గా మన తాలూకా చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఏదైతే ఉందో మలెర్కోట్లా అనేటటువంటి కొత్త డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం అనేది జరిగిందమ్మ. సో దిస్ మలెర్కోట్లా మన పంజాబ్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది, క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ డిస్ట్రిక్ట్ ఆఫ్ మలెర్కోట్లా, కార్వింగ్ ద స్టేట్స్ ఓన్లీ ముస్లిం మెజారిటీ టౌన్ ఫ్రమ్ సంగ్రూర్ డిస్ట్రిక్ట్. సో ప్రజెంట్ మలెర్కోట్లా అనేది ఎక్కడ ఉండడం అనేది జరిగింది, ముందు సంగ్రూర్ డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగింది. ఈ సంగ్రూర్ డిస్ట్రిక్ట్ నుంచి దీన్ని బయటికి తీసేసి మలెర్కోట్లా అనేటటువంటి, దిస్ ఇస్ ఏ ముస్లిం మెజారిటీ టౌన్ అండి, ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేటటువంటి టౌన్. సో ఈ ముస్లిం మెజారిటీ టౌన్ని కొన్ని కొత్త ప్రాంతాలు అనేవి యాడ్ చేసి ఒక కొత్త జిల్లాగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇట్ విల్ బి ద 23rd డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ అండి. అర్థమైందా? సో మన తాలూకా మలెర్కోట్లా అనేటటువంటి టౌన్ ఏదైతే ఉంటుందో దానికి యాడ్ చేసినటువంటి ప్రాంతాలు ఏంటి అంటే సమ్ అమర్ఘర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్స్లో కొన్ని ప్రాంతాలు, అండ్ దాంతోపాటు అహ్మద్గర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో కొన్ని ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలనేవి, ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచి కొన్ని ప్రాంతాలనేవి తీసుకొని మన తాలూకా మలెర్కోట్లా అనేటటువంటి టౌన్కి అటాచ్ చేసి ఒక కొత్త డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో మొదట దిస్ పర్టికులర్ టౌన్ ఏదైతే ఉంటుందో మలెర్కోట్లా అనేటటువంటి టౌన్ ఎవరు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అంటే 1454లో 1454లో షేక్ షద్రుద్దీన్ ఈ జహాన్ అనేటటువంటి ఒక ఆఫ్ఘాన్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? తర్వాత మళ్ళీ 1657లో ద స్టేట్ ఆఫ్ మలెర్కోట్లా అనేటటువంటి టౌన్ని ఒక రాష్ట్రంగా, ఒక ప్రావిన్స్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు? బయాజిద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, మొఘలుల కింద ఫిడేటరీగా పనిచేసేటటువంటి బయాజిద్ ఖాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ప్రిడామినెంట్లీ చెప్పాలంటే దిస్ ఇస్ ఎ ముస్లిం మెజారిటీ టౌన్ అండి. సో ముస్లిమ్స్ ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, మీకు స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం మనకి ఇండిపెండెన్స్ వాజ్ ఫాలోడ్ బై ఏ బ్లడీ పార్టిషన్ అమ్మ. మనకి ఏం జరిగింది, పార్టిషన్ అనేది జరగడం అనేది జరిగింది, దేశ విభజన అనేది జరగడం అనేది జరిగింది. సో హిందుస్థాన్ ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇంటూ 2 సావరెన్ స్టేట్స్, దట్ ఈజ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్గా విడిపోయేటప్పుడు విపరీతమైనటువంటి వైలెన్స్, విపరీతమైనటువంటి హింస చోటు చేసుకోవడం అనేది జరిగింది ఇండియా పాకిస్తాన్గా విడిపోయేటప్పుడు. కానీ
దో ముస్లిం మెజారిటీ టౌన్ అయినప్పటికీ చుట్టుపక్కల అడ్జాయినింగ్ టౌన్స్ అని సిక్ మెజారిటీ అండ్ హిందూ మెజారిటీ అయినప్పటికీ వైలెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి టౌన్ ఏదైనా ఉంది అంటే భారతదేశంలో అది మలెర్కోట్లమ్మ. వన్ ఆఫ్ ద రిచ్ హెరిటేజ్ అండ్ రిచ్ హిస్టరీ దానికి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఫైనల్లీ దాని ఒక డిస్ట్రిక్ట్గా మార్చడం అనేది జరిగింది. 23rd డిస్ట్రిక్ట్ ఆఫ్ పంజాబ్గా దీన్ని చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్స్ ఎలా ఏర్పాటు చేస్తారు, ఈ మలెర్కోట్లా అనేటటువంటి డిస్ట్రిక్ట్ని ఎలా ఏర్పాటు చేస్తారో చూద్దాం. మలెర్కోట్లా అనేటటువంటి డిస్ట్రిక్ట్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే పంజాబ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి పవర్ అనేది ఎవరు ఇవ్వడం అనేది జరిగింది అంటే సెక్షన్ 5 ఆఫ్ ద పంజాబ్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్, పంజాబ్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఆఫ్ 1887 ఏదైతే ఉంటుందో ఇది దానికి హక్కులు ఇవ్వడం అనేది జరిగింది. పంజాబ్ గవర్నమెంట్కి హక్కులు ఇచ్చారు. ఈ సెక్షన్ 5 ఏం చెప్తుందంట, స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ వేరీ ద లిమిట్ అండ్ ఆల్టర్ ద నెంబర్ ఆఫ్ తెహసిల్స్, అక్కడ ఉండేటటువంటి తాలూకాలు ఏవైతే ఉంటాయో తెహసిల్స్, మండలాలు, డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్స్, జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలు, అండ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో డివిజన్స్, వీటిని మార్చేటటువంటి అధికారం ఎవరికి ఉండడం అనేది జరిగింది అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్కి ఉండడం అనేది జరిగింది అని చెప్పి సెక్షన్ 5 అనేది చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో మనకి 2011 సెన్సస్ మీరు చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు ఆ సెన్సస్ ప్రకారం మొత్తం ఇండియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఎన్నంటే అమ్మా మొత్తం 593 డిస్ట్రిక్ట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. 593 డిస్ట్రిక్ట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది భారతదేశంలో, ఇండియాలో. సో బిట్వీన్ 2001 to 2011 2001 నుంచి 2011 మధ్య ఎన్ని యాడ్ అవ్వడం అనేది జరిగింది అంటే దీనికి 46 న్యూ డిస్ట్రిక్ట్స్ అనేవి యాడ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? డిఫరెంట్ స్టేట్స్ కొత్త డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేశాయి. సో మొత్తం కరెంట్లీ ప్రజెంట్ ఎంత ఉండడం అనేది ఎన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది మన తాలూకా దేశంలో అంటే 718 జిల్లాలు ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరిగింది. కరెంట్లీ 718 డిస్ట్రిక్ట్స్ భారతదేశంలో ఉండడం అనేది జరిగింది మొత్తం కలిపి. ఎందుకు ఒక్కసారిగా 593 నుంచి 718 పెరగడానికి కారణం ఏంటి అంటే ద రీఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్టేట్, ముఖ్యంగా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఎల్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఎలా విడిపోయింది, మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా విడిపోవడం అనేది జరిగింది కదా. సో దానివల్ల ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా ఫామ్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. 2014లో ఎప్పుడైతే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరిగిందో దాని తర్వాత ఇది ఏర్పడడం అనేది జరిగింది. అయితే మరి ఎవరికి ఉంటుంది సార్ ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ద పవర్ టు క్రియేట్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఆల్టర్ ఆర్ అబాలిష్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్. సో ఏం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. క్రియేట్ న్యూ డిస్ట్రిక్ట్స్, కొత్త డిస్ట్రిక్ట్స్ని కొత్త జిల్లాలని క్రియేట్ చేసేటటువంటి అధికారం. అండ్ రెండవది ఆల్టర్, బౌండరీస్ ఆల్టర్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ని అబాలిష్ కూడా చేయొచ్చు, ఆల్టర్ ఆర్ అబాలిష్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్. సో ఇవి చేసేటటువంటి అధికారం ఏదైతే ఉంటుందో అధికారం ఎవరికి ఉండడం అనేది జరిగింది, ఇట్ రెస్ట్ విత్ స్టేట్ గవర్నమెంట్ అండి. రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఇది ఉండడం అనేది జరిగింది. సెంటర్కి ఎటువంటి రోల్ ఉండదు ఈ తాలూకు జిల్లాలను ఏర్పాటు చేయడంలో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవడం అనేది జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిదర్ త్రూ గవర్నమెంట్ ఆర్డర్, ఒక గవర్నమెంట్ ఆర్డర్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని కూడా అంటాం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, లేకపోతే స్టేట్ అసెంబ్లీలో చేసినటువంటి ఒక చట్టం యాక్ట్ ద్వారా కూడా ఈ తాలూకు కొత్త డిస్ట్రిక్ట్స్ని ఏర్పాటు చేయొచ్చు, లేదా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ని ఆల్రెడీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ని ఆల్టర్ కానీ అబాలిష్ కానీ చేయొచ్చమ్మా. అర్థమైందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటాయి అంటే కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి ఏర్పాటు చేయడం ఏం చేస్తుంది అంటే మామూలుగా ఉన్నటువంటి పెద్ద డిస్ట్రిక్ట్స్ని 2-3 చిన్న డిస్ట్రిక్ట్స్గా మార్చే విధానం ఏదైతే ఉంటుందో అది బెటర్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో గవర్నెన్స్కి ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గ్యూ చేస్తాయండి. సో స్మాలర్ డిస్ట్రిక్ట్స్ లీడ్ టు బెటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అని చెప్తాయి. చిన్న జిల్లాలు ఉంటే ఏం జరుగుతాయి, బెటర్ అడ్మినిస్ట్రేషన్ అనేది సాధ్యపడుతుంది అండ్ బెటర్ గవర్నెన్స్ అనేది సాధ్యపడుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అనడం అనేది జరుగుతుంది. అందుకే కొత్త డిస్ట్రిక్ట్స్ మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? అండ్ మరి ఎప్పుడైనా మన తాలూకా గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన తాలూకా ఇవేవైతే ఉన్నాయో గవర్నమెంట్స్ అనేవి ఇది చేయొచ్చా సార్ అంటే ఎప్పుడైనా కొత్త డిస్ట్రిక్ట్స్ని ఏర్పాటు చేయొచ్చా సార్ అంటే ద పవర్ ఆఫ్ క్రియేటింగ్ డిస్ట్రిక్ట్స్ జనరలీ హెల్డ్ టెంపరరీ ఇన్ సస్పెన్షన్ ఓన్లీ డ్యూరింగ్ యాక్టివ్ సెన్సస్ ఆపరేషన్స్. సో జనాభా లెక్కల ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సెన్సస్ ఆపరేషన్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు మనకి పంజాబ్లో ఏం జరగడం అనేది జరుగుతుంది, సెన్సస్ ఆపరేషన్ జరుగుతుంది, కొత్తది క్రియేట్ చేశారు. కానీ కొత్తది క్రియేట్ చేసినప్పటికీ
వాటికి కావాల్సినటువంటి అంటే ఆ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేశారా అంటే విడదీయడం, డివిజన్స్ విడదీయడం, తహసీల్స్ విడదీయడం ఏమైనా చేశారా అంటే ఇంకా మొదలుపెట్టలేదు. ఎందుకంటే కరెంట్లీ సెన్సస్ ఆపరేషన్ అనేది నడుస్తూ ఉంది కదా. దాంతోపాటు డ్యూరింగ్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ డిమార్కేట్ చేయడం కానీ అండ్ విధానసభ కాన్స్టిట్యూషన్స్ అనేవి మనకి సెంట్రల్లో డీలిమిటేషన్ అథారిటీ అనేది ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది, నియోజకవర్గాల్ని విడదీయడం అనేది జరుగుతుంది, కొత్త నియోజకవర్గాలను యాడ్ చేయడం కానీ ఇవి చేయడం కానీ అకార్డింగ్ టు ద పాపులేషన్. అర్థమైందా? సో ఆ ప్రొసీజర్లో కూడా డ్యూరింగ్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఆఫ్ లోక్సభ ఆర్ విధానసభ కాన్స్టిట్యుయెన్సీస్ అప్పుడైనప్పుడు కూడా మీరు ఏం చేయకూడదు, ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయకూడదు. మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా పాత్ర ఉంటుందండి కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి ఏర్పాటు చేయడంలో అంటే ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ ద ఆల్టర్నేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ క్రియేషన్ ఆఫ్ న్యూ వన్స్. సో డిస్ట్రిక్ట్స్ని ఆల్టర్ చేయడంలోను, ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్ని అబాలిష్ చేయడంలోను, లేకపోతే కొత్త డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేయడంలోను ఎటువంటి పాత్ర సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు. మొత్తం కంప్లీట్ పవర్స్ రెస్ట్ విత్ స్టేట్స్, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మొత్తం పవర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది చూడండి, చిన్న తేడా. ఒకవేళ ద స్టేట్ వాంట్స్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఒక జిల్లా యొక్క పేరు మార్చాలనుకుంటుంది అనుకోండి, ఏదైనా రాష్ట్రం ఒక జిల్లా యొక్క పేరు మార్చాలనుకుంటుందంటే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, లేదా ఒక రైల్వే స్టేషన్ యొక్క నేమ్ అనేది మార్చాలనుకుంటుంది అనుకోండి, అప్పుడు నువ్వు ఎవరితో సంప్రదింపులు జరపాలి అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో యూనియన్ హోమ్ మినిస్ట్రీతో నువ్వు సంప్రదింపులు జరపాలి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేది నిన్ను పర్మిట్ చేయాలి, యూనియన్ హోమ్ మినిస్ట్రీ యొక్క ఆమోదం అనేది నువ్వు తీసుకోవాలి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ మార్చడంలోనూ రైల్వే స్టేషన్ యొక్క నేమ్ మార్చడంలో మాత్రమే సెంటర్ యొక్క పాత్ర ఉంటుంది. కానీ కొత్త డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయడంలోనూ, దాంతోపాటు ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్ని ఆల్టర్ చేయడం, అబాలిష్ చేయడంలోనూ సెంటర్ యొక్క పాత్ర, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత మాత్రం ఉండదు. ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? వెరీ వెరీ ఈజీ, వెరీ వెరీ సింపుల్ అమ్మ. సో ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. కొత్త డిస్ట్రిక్ట్ ఏంటి, పంజాబ్లో అయితే స్టార్ట్ అయింది 23rd డిస్ట్రిక్ట్, దట్ ఈస్ మలర్కోట్లా అనేటటువంటి డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముస్లిం మెజారిటీ టౌన్ అయినటువంటి మలర్కోట్లాకి ఎక్స్ట్రా అమర్ఘర్ అండ్ అహ్మద్ఘర్ ప్రాంత డిస్ట్రిక్ట్స్ నుంచి కొత్త ప్రాంతాలు అనేవి యాడ్ చేసి ఈ కొత్త డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో, కొత్త జిల్లా ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అంటే ప్రతి ఒక్కరికి ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయితే చక్కగా మేడంకి ఫోన్ చేసి చక్కగా కోర్స్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అర్థమైందా? ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి మనం చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దామా? జాగ్రత్తగా వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐసీఎంఆర్ డ్రాప్స్ ప్లాస్మా థెరపీ ఫ్రమ్ కోవిడ్ ట్రీట్మెంట్ నార్మ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. మనం హెల్త్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ మనకి ఇక్కడ మన ప్లాస్మా థెరపీ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోవడం అనేది జరుగుతుంది ఏంటి కాంటెక్స్ట్ అని. ఓకేనా? సో ఆర్టికల్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఏం లేదమ్మా, ఏం చెప్పారు అంటే మన తాలూకా ఐసీఎంఆర్ యొక్క అడ్వైజరీ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా అడ్వైజరీ ప్యానల్ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే ద యూజ్ ఆఫ్ మన తాలూకా కాన్వెలసెంట్ ప్లాస్మా థెరపీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము డ్రాప్ చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. అంటే వీఆర్ నాట్ సజెస్టింగ్ డాక్టర్స్ టు క్యారీ అవుట్ ప్లాస్మా థెరపీ ఎనీమోర్. ప్లాస్మా థెరపీ చేయమని చెప్పి మేము చెప్పట్లేదు. ఎందుకంటే ప్లాస్మా థెరపీ వల్ల పెద్దగా యూజ్ లేదండి, పెద్దగా కావాల్సినటువంటి ఈల్డ్ రిజల్ట్స్ అనేవి రావడం అనేది జరగట్లేదండి అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ కాన్వెలసెంట్ ప్లాస్మా థెరపీ హ్యాస్ బీన్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రికమెండెడ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఫర్ COVID-19. సో COVID-19 యొక్క ట్రీట్మెంట్ గైడ్లైన్స్ నుంచి దీన్ని డ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. కాన్వెలసెంట్ ప్లాస్మా థెరపీని డ్రాప్ చేయడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఐసీఎంఆర్ ఏదైతే ఉంటుందో ఐసీఎంఆర్ ఒక ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది దిస్ ప్లాస్మా థెరపీ మీద. దాన్నే ఏమంటాము అంటే
ప్లసిడ్ ట్రయల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ ప్లసిడ్ ట్రయల్లో మొత్తం ఎంతమంది ఎప్పుడు 2020లో కండక్ట్ చేశారండి. దీనిలో ఎంతమంది మీద ప్రయోగాలు చేశారు? మొత్తం 400 కోవిడ్ పేషెంట్స్ మీద ఈ ప్లాస్మా థెరపీ తాలూకా ప్రభావం ఎలా ఉంది అని చెప్పి కనుక్కోవాలని చెప్పి ఈ ట్రయల్స్ చేశారు. అండ్ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే దే ఫౌండ్ నో సిగ్నిఫికెంట్ బెనిఫిట్. సో సిగ్నిఫికెంట్ బెనిఫిట్ అనేది మన ప్లాస్మా థెరపీలో కనిపించట్లేదు కోవిడ్-19ని ఎదుర్కోవడంలో అని చెప్పి మన తాలూకు అడ్వైజరీ ప్యానల్ ఏదైతే ఐసీఎంఆర్ ఏదైతే ఉంటుందో ఐసీఎంఆర్కి అర్థం అవ్వడం అనేది జరిగింది. So the National Task Force of the ICMR along with the experts from the Health Ministry periodically updates guidelines on recommended modes of treatment. సో మన తాలూకా ఐసీఎంఆర్ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది అండ్ హెల్త్ మినిస్ట్రీ యొక్క ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు అంటే పీరియాడికల్గా ఈ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఈ గైడ్లైన్స్ని మారుస్తూ ఉంటారు, రికమెండ్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ ఏది మంచిది, ఏది చేస్తే బాగుంటుంది, పేషెంట్స్కి ఏది త్వరగా కోలుకునేటట్టు చేస్తుంది అని చెప్తారు. బట్ వీళ్ళు ఈ ఐసీఎంఆర్ టాస్క్ ఫోర్స్ కానీ హెల్త్ మినిస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ డాక్టర్స్ అండి. డాక్టర్స్ మీద అవి బైండింగ్ కాదు, డాక్టర్స్ తప్పకుండా అవే చేయాలనేటటువంటి రూల్ ఏం లేదు. సో ఏ డాక్టర్స్? రిజిస్టర్డ్ డాక్టర్స్. సో చక్కగా రిజిస్టర్ అయినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా థెరపాటిక్ ఇదేదైతే ఉంటుందో ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది చేయొచ్చు. వాళ్ళకి అడ్వైజ్ మాత్రమే ఇవ్వడానికి చేస్తుంది, కానీ దట్ ఈజ్ నాట్ బైండింగ్. డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ మీద అది బైండింగ్ కాదు, అంటే తప్పనిసరిగా చేయాలనే రూల్ లేదు. అదే డాక్టర్స్ ఒకవేళ ఇప్పుడు ప్లాస్మా థెరపీ వద్దన్నారు, రికమెండేషన్స్ తీసేశారు. ప్లాస్మా థెరపీ డాక్టర్ సజెస్ట్ చేయాలంటే చేయొచ్చు, చేస్తే చేయొచ్చు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్. అర్థమైందా? సో ఇది మీరు మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మన కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో దిస్ కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థెరపీ అండి. కోవిడ్-19 టైంలోనే వచ్చినటువంటి న్యూ థెరపీ అయితే కాదు, ఇట్ ఈస్ ఏజ్ ఓల్డ్ వన్. ఇది ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది. అండ్ బ్యాంక్స్ ఆన్ ద ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నటువంటి ఇమ్యూనిటీ అన్నమాట. అర్థమైందా? ఇది న్యూ థెరపీ అయితే కాదు, ఇది ఓల్డ్ థెరపీ, బట్ ఇట్ బేస్డ్ అపాన్ ప్యాసివ్ ఇమ్యూనిటీ మీద ఇది ఉండడం అనేది జరుగుతుంది. బేసిస్ ఆఫ్ ద థెరపీ యొక్క బేస్ చూసుకుంటే ద కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీ సీక్స్ టు మేక్ యూజ్ ఆఫ్ యాంటీబాడీస్ డెవలప్డ్ ఇన్ ద రికవర్ పేషెంట్ అగైన్స్ట్ ద కరోనా వైరస్. ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. మనకి కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో కరోనా వైరస్ అనేది ఏం జరుగుతుంది, బాడీలోకి ఎంటర్ అవుతుంది. బాడీలోకి ఎంటర్ అవ్వగానే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అవుతుందండి. ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయ్యి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ని జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ యాంటీబాడీస్ విల్ ఫైట్ అగెనెస్ట్ దిస్ కరోనా వైరస్కి అగెనెస్ట్గా ఇవి ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ రికవర్డ్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన బాడీలో ఉన్నటువంటి బాగా ఫైట్ చేసేటటువంటి యాంటీబాడీస్ని సివియర్లీ ఇల్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ బెడ్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించడం అనేది జరుగుతుంది, వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఈ యాంటీబాడీస్ అనేవి ఇద్దరిలోని ఈ యాంటీబాడీస్ ఆల్రెడీ ఎవరితో ఫైట్ చేసేసాయి, ఆల్రెడీ కరోనా వైరస్తో ఫైట్ చేసాయి. సో దాని బలాలు ఏంటి, బలహీనతలు ఏంటో మన తాలూకు యాంటీబాడీస్ తెలుసు, ఈ వ్యక్తి యొక్క యాంటీబాడీస్కి. సో అదర్ పీపుల్ యొక్క మన కోవిడ్-19 పేషెంట్స్ యొక్క యాంటీబాడీస్ బ్లడ్లో కూడా ఇంజెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ యాంటీబాడీస్ అనేవి మళ్ళీ కరోనా వైరస్ మీద ఫైట్ చేసి ఆ వ్యక్తిని కూడా సేవ్ చేసేటటువంటి ఇది ఉండడం అనేది జరుగుతుంది. ద హోల్ బ్లడ్ ఆర్ ప్లాస్మా ఫ్రమ్ సచ్ పీపుల్ ఈజ్ టేకెన్ అండ్ ద ప్లాస్మా ఈజ్ దెన్ ఇంజెక్టెడ్ ఇన్ క్రిటికలీ ఇల్ పేషెంట్స్ సో దట్ యాంటీబాడీస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అండ్ బూస్ట్ దర్ ఫైట్ అగైన్స్ ద వైరస్. సో మన తాలూకా ఇమ్యూన్ సిస్టమ్ ఎవరైతే రికవర్డ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి యాంటీబాడీస్ తీసుకొని సివియర్లీ ఇల్ పేషెంట్స్ లేదా హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కించడం ఏదైతే ఉంటుందో దాన్నే ప్లాస్మా థెరపీ అనడం అనేది జరుగుతుంది. సో బెస్ట్ టైం ఫర్ దిస్ ఇన్ఫ్యూజన్ ఏంటి అంటే 10 to 14 days. వ్యాధి నయమైనటువంటి 10 నుంచి 14 రోజుల్లో ఉన్నటువంటి మన యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ అనేవి చక్కగా బాగా పనిచేయడం అనేది జరుగుతుంది, ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుందంటే. అర్థమైందా? సో ఇన్ఫ్యూజన్ ఇంటూ కోవిడ్-19 పేషెంట్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంటే దోస్ విత్ సివియర్ ఇల్నెస్ ఏదైతే ఉంటుందో అండ్ హయ్యర్ రిస్క్ ఎవరైతే మోస్ట్ వల్నరబుల్ ఇమ్యూన్ సిస్టమ్ అంత ట్రిగ్గర్ చేయనటువంటి ముఖ్యంగా కోమార్బిటీస్తో బాధపడుతూ ఉంటారు, షుగర్తో కానీ లేకపోతే మీకు మన తాలూకా ఇవేవైతే ఉంటాయో ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఉంటారు. సో ఈ దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఈ తాలూకు ఇమ్యూన్ సిస్టమ్ యొక్క అంత పవర్ఫుల్గా ఉండదు, వాళ్ళకి ఉపయోగపడడం అనేది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇలా ఇమ్యూనిటీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కోవిడ్-19 అనేది తగ్గొచ్చు అని చెప్పి అనుకున్నారు. బట్ కానీ ఇప్పుడు ఐసీఎంఆర్ ఏం చెప్తుంది,
సో ప్లాస్మా థెరపీ వల్ల పెద్దగా యూజ్ లేదు. సో వీఆర్ డ్రాపింగ్ ఇట్ ఫ్రమ్ అవర్ రికమెండేషన్స్ అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ కుడ్ బి ఎఫెక్టివ్ ఫర్ పేషెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 40 to 60. 40 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, రోగుల్ని ట్రీట్ చేయడంలో ఇది బెస్ట్గా ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరిగింది. బట్ మేబీ లెస్ ఎఫెక్టివ్ ఫర్ పీపుల్ ఏజ్డ్ బియాండ్ 60 years. 60 ఏళ్ళు పైబడినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పెద్దగా యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది లేదంట. సో ముందు ఏవైనా వ్యాధుల మీద మరి ఇవి వాడారా సార్, దీని మన తాలూకా ప్లాస్మా థెరపీ అంటే ఏంటంటే మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో యుఎస్ఏలో ఆల్రెడీ వాడడం అనేది జరిగింది. అర్థమైందా? పేషెంట్స్ ఆఫ్ స్పానిష్ ఫ్లూ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మనకి 1918 నుంచి 1920 టైంలో World War I ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే సైనికులు మొబిలైజ్ అవ్వడం అనేది జరిగిందో, ద ట్రూప్స్ మొబిలైజేషన్ అనేది జరిగిందో, సో వివిధ దేశాల తాలూకు సైనికులు కలిపి ఎప్పుడైతే పోరాటం అనేది జరిగిందో ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ అనేది ఒక ఆట ఆడేసుకుందండి. స్పానిష్ ఫ్లూ నుంచి మనం చాలా లెసన్స్ అనేవి నేర్చుకున్నాం కోవిడ్-19కి కదా. ఈ స్పానిష్ ఫ్లూ టైంలో కూడా ఈ ప్లాస్మా థెరపీ అనేది బాగా వర్క్ చేయడం అనేది జరిగింది. అండ్ మన హాంకాంగ్ ఏదైతే ఉంటుందో, హాంకాంగ్ కూడా సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని 2005లో ట్రీట్ చేయడానికి కూడా ఈ తాలూకా ప్లాస్మా థెరపీనే వాడడం అనేది జరిగింది. ఈవెన్ 2009లో అప్పుడు వచ్చినటువంటి ఒక భయానకమైనటువంటి ఇదేంటి అంటే స్వైన్ ఫ్లూ అండి, పందుల నుంచి వచ్చిందని చెప్పడం అనేది జరిగింది. ది స్వైన్ ఫ్లూ ఏదైతే ఉంటుందో, H1N1 వైరస్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్లాస్మా థెరపీతోనే బాగా ట్రీట్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ మనకి క్రిటికల్ ఎబోలాతో బాధపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ తాలూకా ప్లాస్మా థెరపీతోనే అద్భుతంగా ట్రీట్ చేయడం అనేది జరిగింది. సో ప్లాస్మా థెరపీ ముందు చాలా ఉపయోగపడడం అనేది జరిగిందండి. సో ద రిపోర్ట్ ఆఫ్ స్టడీ ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హైలైటెడ్ దట్ plasma therapy shows a potential therapeutic effect and low risk in the treatment to severe COVID-19 patients. Severely ill COVID-19 patients ట్రీట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడిందని చెప్పి యూఎస్ఏ యొక్క అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. బట్ ఇప్పుడు ICMR ఏం చెప్తుంది, సిగ్నిఫికెంట్ యూజ్ అనేది ఏం లేదు, పెద్ద ఇదనేది ఏం జరగట్లేదు, పెద్ద మార్పులు ఏం కనిపించట్లేదు, అంత బెటర్గా ఏం చేయట్లేదు అని చెప్పి మన తాలూకా ఇండియా తాలూకా ICMR ఏదైతే ఉంటుందో, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. సో నోట్స్ రాసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇంకా కాంప్రహెన్సివ్గా ప్రతి ఆర్టికల్ ఇలాగే కవర్ చేయాలనుంటే చక్కగా జాయిన్ అవ్వండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది మీకోసమే, ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. అర్థమైందా? మీరు విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, మరి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దామా? జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా నెక్స్ట్ ఆర్టికల్ కూడా అర్థమైపోతుంది. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈజ్ ఇండియాస్ ప్యాలెస్తీన్ పాలసీ ఎవాల్వింగ్ అనేటటువంటి క్వశ్చన్తో ఒక మంచి అనాలిసిస్ రావడం అనేది జరిగింది. చాలా మంచి అనాలిసిస్. యూ విల్ హ్యావ్ రియలీ స్ట్రాంగర్ ఇన్సైట్స్ ఇన్ టు దిస్. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని GS పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. డీటెయిల్డ్గా ఆర్టికల్ అనేది అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. అండ్ మీకు ఆల్రెడీ నేను ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ ఇష్యూ మీద ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, ఒక 1 hour వీడియో చేశాను. చెప్తున్నాను, ఒక్కసారి వింటే ఇంకోసారి మర్చిపోరు. ట్రస్ట్ మీ. ఎవరైనా వీడియో ఇదవ్వకపోతే 1 hour వీడియో అని ఇప్పుడు ఇదవ్వమాకండి, 1 hour తెలియకుండా గడిచిపోతుంది. వీడియో అనేది చూడండి, మీకు నిజంగా ఒక అద్భుతమైనటువంటి కొత్త విషయాన్ని నేర్చుకున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఆ ఫేస్లో ఆ స్మైల్ వస్తుంది. ట్రస్ట్ మీ. ఓకేనా? సో చక్కగా అది ముందు వీడియో అనేది చూడండి. అండ్ వీడియో చూస్తే మీకు ఈ ఆర్టికల్ అనేది ఇంకాస్త బెటర్గా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మ్యాప్ చూడండి అమ్మా. ఇది మన హోలీ ల్యాండ్. ఒకప్పుడు దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే మొత్తం ల్యాండ్ని హోలీ ల్యాండ్ అని పిలిచేవాళ్ళు. ఇంకొక పేరు ఏంటి అంటే ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్పి పిలవడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే మతం అనేటటువంటిది ఒక పెద్ద చీలిక అనేది ఏర్పడుతుందో, ప్రతి ఒక్క మతం పీస్నే ప్రీచ్ చేస్తుందండి. కానీ ప్రజల వల్ల మతం ఇప్పటి వరకు ఎప్పుడు బాగు చేసిన సందర్భాల కంటే మొత్తం ప్రపంచ శాంతి ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసినటువంటి సందర్భాలే ఎక్కువ. థ్యాంక్స్ టు హ్యూమన్ బీయింగ్స్ యొక్క పెర్సెప్షన్ ఆన్ రిలీజియన్ బట్టి ఒక్కొక్కరు మతాన్ని ఒకలా చూస్తారు. ఒకరు నిజంగా శాంతి బోధ చేస్తుంది మతం అని చూస్తారు, ఇంకొకరు విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి విధంగా చూస్తారు. సో పీపుల్ వల్ల, హ్యూమన్ బీయింగ్స్ వల్ల, ప్రజల తాలూకా తక్కువైనటువంటి పర్సెప్షన్ వల్ల ఏం జరుగుతుంది, మతం అనేది తెలియకుండా చిచ్చు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మతం అనేది చిచ్చు పెట్టడం అనేది జరిగింది.
సో ఏం జరిగింది, దిస్ హోలీ ల్యాండ్ ఆర్ ప్రామిస్డ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే మీకు కనిపిస్తుందో, దీన్ని యూదులు అనేటటువంటి ఒక మతం, జూస్ అనేటటువంటి ఒక రిలీజియన్, ఇది ఇజ్రాయిల్ అంటుంది, ఇది మా హోమ్ ల్యాండ్ అంటుంది. సో మన తాలూకా అరబ్బులు ఎవరైతే ఉన్నారో, అరబ్బులు అనేవాళ్ళు ఇస్లామిక్ పీపుల్ అండి. సో ఇస్లాంలో 2 సెక్షన్స్ ఉంటాయి, షియా అండ్ సున్నీ సెక్షన్స్ ఆఫ్ ఇస్లాం. సో సున్నీ సెక్షన్స్ ఆఫ్ ఇస్లాంలో మళ్ళీ 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి టర్క్స్, రెండవది ఏంటి అంటే అరబ్స్, మూడవది ఏంటి అంటే కుర్ద్స్. సో అరబ్స్ ఎవరు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సున్నీ సెక్షన్. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇస్లామిక్ పీపుల్. సో అరబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటారు, ఇదే ల్యాండ్ని ప్యాలెస్తీన్గా ఏర్పడాలి అంటారు. అర్థమైందా? సో మధ్యలో పెద్దరికం చేయడానికి వచ్చినటువంటి యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఏమంటుంది, అండ్ పెద్దన్న లాంటి ఇప్పుడు మన తాలూకా పెద్ద మనుషులు లాంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, లేకపోతే మన తాలూకు యూకే కానీ, లేకపోతే మన ఇండియా కానీ, ఇవన్నీ ఏమంటాయి, సో ఒకే దాన్ని ఇద్దరు కొట్టుకునే కంటే 2 సెపరేట్ స్టేట్స్, సెపరేట్ కంట్రీస్ ఏర్పాటు చేద్దాం. ఇజ్రాయిల్ అనేటటువంటి ఒక కంట్రీ, ప్యాలెస్తీన్ అనేటటువంటి ఒక కంట్రీని ఏర్పాటు చేద్దాం. ఇదే హోలీ ల్యాండ్ ఏం చేద్దాం, విడగొట్టేసి ఒక 2 నేషన్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఇద్దాం. ప్యాలెస్తీనియన్లు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాన్ని, అరబ్బులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ప్యాలెస్తీన్ అందాం, యూదులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ఇజ్రాయిల్ అందాం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఎందుకు ఈ గొడవంతా స్టార్ట్ అయింది అంటే, వన్ సిటీ నేమ్డ్ జెరూసలేం అండి. ఈ జెరూసలేం, దిస్ ఇస్ ద హోలీ ల్యాండ్ ఫర్ 3 డిఫరెంట్ రిలీజియన్స్. ఏంటి ఆ డిఫరెంట్ రిలీజియన్స్? జ్యూస్, యూదులు ఎవరైతే ఉంటారో యూదులు, అరబ్స్ ఎవరైతే ఉంటారో అరబ్బులు, అండ్ దాంతోపాటు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో క్రిస్టియన్స్. ముగ్గురికి ఒక ఇంపార్టెంట్ సాక్రెడ్ ప్లేస్ ఏంటి అంటే, పవిత్రమైనటువంటి స్థలం ఏదంటే జెరూసలేం ఏదైతే ఉంటుందో జెరూసలేం. అర్థమైందా? కానీ మనకి 14వ శతాబ్దంలో 14th సెంచురీలో, అంటే 1350 ఆ టైంలో ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో, ఒట్టమన్ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. టర్కీ అండ్ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం ఏదైతే ఉంటుందో దాని తాలూకా పరివాహక ప్రాంతాల్లో. ఒట్టమన్స్ మరి ఏంటి, ఇస్లామిక్ పీపుల్ కదా, సో అందుకే జ్యూస్ని వాళ్ళు వెళ్ళగొట్టడం అనేది జరిగింది. సో జ్యూస్ వెస్ట్రన్ యూరప్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి తలదాచుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ ఆ ప్రాంతాల్లో తలదాచుకోవడం అనేది మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే 19th సెంచురీలో మనకి యూరోపియన్ నేషనలిజం అనేది మొదలైందో, యూదులు ఎవరైతే ఉన్నారో, జ్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద హొలోకాస్ట్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. జెనోసైడ్ అని చెప్పి మొదలవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం మొదలవ్వడం అనేది జరిగింది, మనకి ఎథ్నిక్ క్లిన్సింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఎథ్నిక్ గ్రూప్ని కంప్లీట్గా భూమి మీద లేకుండా చేయడం, ఎథ్నిక్ క్లిన్సింగ్ లాంటి ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మొదలవ్వడం అనేది జరిగినాయి. మన తాలూకా యూదులు ఎవరైతే ఉన్నారో, మాకంటూ ఒక సెపరేట్ కంట్రీ ఉంటే మాకెందుకు ఈ బాధలు, ఎక్కడో తలదాచుకొని వచ్చి ఏంటి ప్రాణం కోసం బితుకు అనేటటువంటి బతుకులేంటి అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. మాకంటూ ఆల్రెడీ మా మదర్ ల్యాండ్ ఉంది కదా, ఇజ్రాయిల్ ఉంది కదా, ద హోలీ ల్యాండ్ ఉంది కదా, మేము అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు మెల్లమెల్లగా మైగ్రేట్ అవుతూ వాళ్ళ తాలూకా సొంత ల్యాండ్ అయినటువంటి ఇజ్రాయిల్కి వస్తారు. కానీ అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అరబ్బులు ఎవరైతే ఉంటారో అరబ్బులు ఉండడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతం మాదంటే మాది అనేటటువంటి గొడవ ఏదైతే ఉంటుందో ఆ గొడవ మొదలవ్వడం అనేది జరుగుతుంది. మధ్యలో యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ వచ్చి 2 నేషన్ థియరీ ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా అరబ్బులు ఉండేటటువంటి వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, వెస్ట్ బ్యాంక్ ప్రదేశం అంటే ఈస్టర్న్ జెరూసలేం ప్రదేశం, అండ్ మన తాలూకా గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సదరన్ ఇజ్రాయిల్, మన తాలూకా నెగెవ్ డిజర్ట్ ఏదైతే ఉంటుందో నెగెవ్ డిజర్ట్లోని కొన్ని ప్రాంతాలని ఏర్పాటు చేసి ప్యాలెస్తీన్గా ఏర్పాటు చేయాలని చెప్పి అంటుంది. మిగిలింది ఇజ్రాయిల్ అంటుంది. దీనికి ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీన్ ఏవైతే ఉంటాయో అవి ఒప్పుకోవడం అనేది జరగదు. సో అప్పుడు మనకి చాలా ఇజ్రాయెల్కి అండ్ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, లైక్ ఈజిప్ట్ కానీ, జోర్డాన్ కానీ, సిరియా కానీ, లెబనాన్ కానీ, ఇవన్నీ మన తాలూకా ఇజ్రాయిల్ మీద పడిపోతాయి. ఇజ్రాయిల్ అనే స్ట్రాంగ్ అటాక్స్, రివర్స్ అటాక్స్ అనేవి చేస్తుంది. ప్రతి దానిలో ఇజ్రాయిలే గెలవడం అనేది జరుగుతుంది. అదే ఇజ్రాయిల్ ఒక స్ట్రాంగర్ నేషన్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. బట్ కట్ చేస్తే మన తాలూకా ప్యాలెస్తీన్ ఏదైతే ఉంటుందో, ప్రపంచ పటం మీద ప్యాలెస్తీన్ అనేటటువంటి కంట్రీయే లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందా? సో మనకు ఆ ప్యాలెస్తీన్ అనేటువంటి కంట్రీయే ఉండదు అసలు చూస్తే. సో బట్ కొంతమంది చాలా వరకు అరబ్బులు ఎక్కడ బతుకుతారంటే వెస్ట్ బ్యాంక్ అండ్ దాంతోపాటు మన తాలూకా గాజా స్ట్రిప్లో బతకడం అనేది జరుగుతుంది. గాజా స్ట్రిప్లో మన తాలూకా అరబ్బుల్ని పరిపాలించినటువంటి రూలింగ్ అథారిటీ ఏంటి అంటే హమాస్ అనేటటువంటి ఒక గ్రూప్. సో రీసెంట్గా మనకి హమాస్ ఎవరైతే ఉన్నారో హమాస్కి అండ్ ఇజ్రాయిలీ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయో వాళ్ళకి అటాక్స్ అనేవి మొదలవ్వడం అనేది జరిగింది. హమాస్ ఏం చేస్తూ ఉన్నారు, ఎయిర్ స్ట్రైక్స్ అనేవి, రాకెట్స్ అనేవి ఇజ్రాయెల్ మీద పంపిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ఏం చేస్తూ ఉంది, ఎయిర్ స్ట్రైక్స్ అనేవి హమాస్ మీద చేయడం అనేది, మన తాలూకా గాజా స్ట్రిప్ మీద చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
సో చాలా చాలా ప్రాబ్లం అనేది ఒక సివియర్ క్లాషెస్గా ఈ గత కొన్ని నెలలో ఎప్పుడూ ప్రపంచం చూడనటువంటి, లేకపోతే ఈ రెండు కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వనటువంటి ఒక సివియర్ క్లాషెస్గా, ఒక వైలెంట్ క్లాషెస్గా ఇవి టర్న్అవుట్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? చాలా చాలా వైలెంట్గా కండిషన్స్ అనేవి వైలెంట్ హింసాపూర్వకమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది అక్కడ ఆవరించుకోవడం అనేది జరిగిందని చెప్పారండి. అర్థమైందా? ఇప్పుడు మన తాలూకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డెప్త్ ఇన్ డీటెయిల్ కావాలంటే గంట సేపు చెప్పాను. వాట్ ఎవర్ నేను ఏదైతే ఒక 6 నిమిషాల్లో ఇప్పుడు చెప్పానో అది గంట సేపు చెప్పాను. వీలైతే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనకి ఇదేదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గట్టిగా ఎఫ్ఎం చేసింది. ఏంటి అంటే ఇండెఫినెట్గా మన తాలూకా వైలెన్స్, ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ మధ్య ఉన్నటువంటి వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ అనేది ఆగిపోవాలి. హింసాత్మక ఘటనలు అనేవి ఏవైతే ఉంటాయో ఆగాలి. ముఖ్యంగా పెద్ద నేషన్ అయినటువంటి ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ అర్జెంటుగా ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉంటాయో ఎయిర్ స్ట్రైక్స్ అనేవి ఆపాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటాం. సో మొత్తం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ 2 ఏళ్ల టర్మ్కి ఒకసారి ఇదవ్వడం అనేది మనకి ఎన్నిక అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇండియా అనేది నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉండడం అనేది జరుగుతుంది. నాన్ పర్మనెంట్ మెంబర్గా ఇప్పుడు హోదాను అనుభవిస్తూ ఉండడం అనేది జరిగింది. 5 పర్మనెంట్ మెంబర్స్ ఏంటి? వరల్డ్ వార్ 2లో గెలిచినటువంటి ఫోర్సెస్, మన తాలూకు ఎలైడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎలైడ్ ఫోర్సెస్, యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ, యూకే ఏదైతే ఉంటుందో యూకే, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, దాంతోపాటు రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, అండ్ చైనా ఏదైతే ఉంటుందో చైనా. ఇవి రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచినటువంటి ఫోర్సెస్. ఇవన్నీ కలిపి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది. పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటే మీకు ఏముంటుంది? వీటో పవర్ ఉంటుంది. ఏదైనా ఒక రిజల్యూషన్కి నో చెప్పేటటువంటి అధికారం పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది. నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఏ అధికారం ఉంటుంది? కలెక్టివ్ వీటో అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే 10 నేషన్లో 6 నేషన్స్ వీటో చేసింది అనుకోండి, నో చెప్పింది అనుకోండి, నో అవుతుంది. అదే పర్మనెంట్ మెంబర్స్ ఏంటి? ఏదైనా ఒక నేషనే చెప్పింది అనుకోండి, ఇప్పుడు ఒక రిజల్యూషన్ ఉంది, దానికి అన్ని నేషన్స్ ఓకే, చైనా అనేది ఓకే కాదనుకోండి, ఆ బిల్లు వీగిపోతుంది. ఆ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో అది వీగిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీటో అండ్ కలెక్టివ్ వీటో మధ్య మీకు ఇండివిజువల్ వీటో అండ్ కలెక్టివ్ వీటో మధ్య తేడా అర్థమైందనే అనుకుంటున్నాను. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ అర్జెంటుగా ఆపాలి, సో ప్యాలెస్తీన్ మీద అటాక్స్ ఆపాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది చెప్పడం అనేది జరిగింది. సో ఎట్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇండియా రీరిఫార్మ్డ్ ఇట్స్ సపోర్ట్ టు ప్యాలెస్తీన్. ఇండియా అనేది ఎవరికి సపోర్ట్ చేసింది? ప్యాలెస్తీన్. ఆశ్చర్యకరంగా ప్యాలెస్తీన్, దో ఇజ్రాయిల్ మనకి బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ, సో మనకి ప్రజెంట్ ఇండియాలో రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ ఉన్నప్పటికీ, అంటే హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీ ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన తాలూకా ఇండియన్ గవర్నమెంట్ ప్యాలెస్తీన్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ప్యాలెస్తీన్కి సపోర్ట్ చేయడం, ప్యాలెస్తీన్ ఇస్లామిక్ కంట్రీ, ఇస్లామిక్ నేషన్గా ఏర్పడాలనుకుంటుంది కదా, దానికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? కానీ ఇక్కడ చూడండి, హవెవర్ ఇండియా స్టాప్డ్ షార్ట్ ఆఫ్ మేకింగ్ ఎనీ డైరెక్ట్ రిఫరెన్స్ టు ద స్టేటస్ ఆఫ్ జెరూసలేం. సో ప్యాలెస్తీన్ వైపు ఉండడం అనేది చేసింది, కానీ సపోర్ట్ ప్యాలెస్తీన్కి ఇచ్చింది, కానీ జెరూసలేం యొక్క స్టేటస్ గురించి, అంటే జెరూసలేం ఒకవైపు ఇజ్రాయిల్కి చెందాలా లేకపోతే ప్యాలెస్తీన్కి చెందాలా అనేటటువంటి విషయం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. లేకపోతే ఫ్యూచర్ ఇజ్రాయిలీ ప్యాలెస్తీనీ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్లో ఒక 2 ప్యాలెస్తీన్ అనేటటువంటి ఒక సావరెన్ కంట్రీ ఏర్పడింది అనుకోండి, వీళ్ళ తాలూకా బార్డర్స్ ఎలా ఉండాలి అనేటటువంటి వాటి విషయం మీద కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ముందు వ్యాఖ్యలు చేసేదండి. ముందు ఏమని చెప్పేది అంటే ప్యాలెస్తీన్ అనేటటువంటి కంట్రీ ఏర్పడాలి, ఒక సావరెన్ కంట్రీ అనేది ఏర్పడాలి, దానికి ఈస్ట్ జెరూసలేం అనేది క్యాపిటల్గా ఉండాలి అనేది. బట్ ఆ ఈస్ట్ జెరూసలేం అనేటటువంటి పదాన్ని ఇప్పుడు వాడేయడం అనేది జరిగింది. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే ప్యాలెస్తీన్, ఇండియా యొక్క ప్యాలెస్తీన్ పాలసీ, ప్యాలెస్తీన్ వైపు ఇండియా చూసే విధానం మారిందా, సో ఏమైనా చేంజ్ అనేది రావడం అనేది జరిగిందా అని చెప్పడం అనేది జరిగింది. సో ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారు అంటే ఇండియా రీఇటరేట్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ద జస్ట్ ప్యాలెస్తీనియన్ కాజ్. సో ప్యాలెస్తీనియన్ కాజ్ కోసం, ప్యాలెస్తీన్ గురించి మేము ఇది చేయడం, ప్యాలెస్తీన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు 2 స్టేట్ సొల్యూషన్. సో 2 స్టేట్ సొల్యూషనే దీనికి మార్గం అని కూడా ఇండియా చెప్పడం అనేది జరిగింది. పెద్ద మనిషిలో ఒక మాట మాట్లాడింది, అంటే ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ గొడవ పడకుండా ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీన్ బార్డర్ షేర్ చేసుకుంటూ ఒక అందమైనటువంటి, ఒక చక్కనైనటువంటి 2 దేశాలుగా ఏర్పడాలి, శాంతి సామరస్యంతో 2 తూలనాడాలి అని చెప్పి మనకి ఇండియా అనేది చెప్పడం అనేది జరిగింది.
ఇండియా హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ డీప్ కన్సర్న్ ఓవర్ ద వైలెన్స్ ఇన్ జెరూసలేంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వైలెన్స్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ప్యాలెస్తీనియన్ల మీద ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉందో, ముఖ్యంగా రంజాన్ లాంటి మాసం ఏదైతే ఉంటుందో, పవిత్ర మాసంలో మనకి ఏం జరగడం అనేది జరుగుతుంది, మన తాలూకా ప్యాలెస్తీనియన్ల మీద అటాక్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా హరామి షరీఫ్ ఏదైతే ఉంటుందో అండ్ టెంపుల్ మౌంట్ ఏదైతే ఉంటుందో, అలాంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆయుధాలతో ఇది చేసి ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో ట్రూప్స్తో ఎంటర్ అయ్యి ఏం చేయడం అనేది జరుగుతుంది, ఎవిక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. మన తాలూకా పీపుల్ ఎవరైతే ఉంటారో, దోస్ పీపుల్ ఎవరైతే ఎవిక్ట్ చేయడం అనేది జరుగుతుందో, పీపుల్ని బయటికి పంపించేయడం, అంటే మనకి ఇజ్రాయలీ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి, ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది, ఇజ్రాయలీ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి, మన తాలూకా ఆ ప్రాంతంలో హరామీ షరీఫ్ లేదా టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఉండేటటువంటి ప్యాలెస్తీనియన్ లేదా అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెకేట్ చేయించడం అనేది జరుగుతుంది, వాళ్ళని డిస్ప్లేస్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా యూనిలాటరల్గా ఉన్న స్టేటస్ కొని చేంజ్ చేయాలనుకుంటుంది ఇజ్రాయిల్. అర్థమైందా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని. సో అందుకోసం అని చెప్పి మన వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారమ్మా, మన తాలూకా ఈ జెరూసలేం యొక్క వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయితే మన తాలూకా ఇండియా అనేది ఏం చెప్పాలనుకుంటుంది అంటే, సో ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఇది నిజంగా జరగడం ఘోరమైనటువంటి విషయం అని చెప్పడం అనేది జరిగింది. ఇండియా ఆల్సో urged both sides to refrain from attempts to unilaterally change the existing status quo ఏదైతే ఉంటుందో దాన్ని మార్చొద్దు. ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండండి. సో దయచేసి వైలెన్స్ అటాక్స్ అనేవి ఇది చేయొద్దు, ఇప్పటివరకు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండండి. స్టాటస్ కో అంటే ఎగ్జిస్టింగ్ ఫినామినా ఏదైతే ఉంటుందో, ఎగ్జిస్టింగ్ ఎలా ఉన్నారో అలాగే ఉండండి అని అర్థం. ఇంక్లూడింగ్ ఇన్ ఈస్ట్ జెరూసలేం అండ్ ఇట్స్ నైబర్హుడ్. ఈస్ట్ జెరూసలేంలో కూడా జెరూసలేం అనేటటువంటి నగరం ఏదైతే ఉంటుందో రెండుగా విడదీశారు. ఈస్ట్ జెరూసలేం అనేటటువంటిది అండ్ వెస్ట్ జెరూసలేం అనేటటువంటిది విడదీశారు. ఈస్ట్ జెరూసలేం ఏదైతే ఉంటుందో, ఈస్ట్ జెరూసలేం ఎవరి అండర్లో ఉంటుంది, ప్యాలెస్తీనియన్ అండర్లో ఉంటుంది. వెస్ట్ జెరూసలేం ఎవరి అండర్లో ఉండడం అనేది జరుగుతుంది, యూదులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయిల్ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మెయింటైన్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. మన తాలూకా అంటే ఎవరికి వార్నింగ్ ఇస్తుంది, ఎవరికి కొద్దిగా చివాట్లు పెడుతుందంటే ఫ్రెండ్ అయినప్పటికీ ఇజ్రాయిల్కి చివాట్లు పెడుతుంది. అంటే దయచేసి స్టేటస్ కో నువ్వే మారుస్తున్నావు, స్టేటస్ కో మార్చమాకు, అటాక్స్ చేయి మాకు ప్యాలెస్తీనియన్ల మీద అని. అండ్ ఈ ప్యాలెస్తీన్ మీద మన తాలూకా ఇండియా యొక్క పాలసీ కూడా ఎవాల్వ్ అవుతూ మారడం అనేది జరుగుతుంది, చేంజ్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. చూడండి ఏం జరిగిందో చెప్తాను. ఇండియాస్ రీసెంట్ కమిట్మెంట్స్ పాయింట్ టు ఇట్స్ ఎవాల్వింగ్ పొజిషన్ ఆన్ ద లార్జర్ ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ ఇష్యూ మీద ఇండియా యొక్క స్టాండ్ అనేది మెల్లమెల్లగా మారడం అనేది జరుగుతుంది. ప్యాలెస్తీన్ మీద పాలసీ అనేది చేంజ్ అవుతుంది. ఇండియా కాల్డ్ ఫర్ ద స్టేటస్ కో రిలేటింగ్ టు ఈస్ట్ జెరూసలేం. ఇండియా అనేది స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని చెప్పింది. సో ఇండైరెక్ట్గా ఈస్ట్ జెరూసలేం అనేటటువంటి పదం మాత్రం వాడలా. నిజంగా స్టేటస్ కో ఎక్కడ మెయింటైన్ చేయమంటున్నారు, ఈస్ట్ జెరూసలేంలో మెయింటైన్ చేయమంటున్నారు. ఎందుకు, ప్యాలెస్తీనియన్లు ఎక్కడున్నారు, ఈస్ట్ జెరూసలేంలో ఉన్నారు. ఇజ్రాయెల్ అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, ఇజ్రాయెల్ అనేది ఏం చేసింది, ఈస్ట్ జెరూసలేంలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ప్యాలెస్తీన్ల అరబ్బుల్ని ఎవిక్ట్ చేయడం అనేది మొదలుపెట్టింది, వాళ్ళని బయటికి తరిమేయడం అనేది మొదలుపెట్టింది కదా. సో అందుకే మనకి ఇండియా అనేది స్టేటస్ కో మెయింటైన్ చేయమంటుందంటే ఎక్కడ మెయింటైన్ చేయమంటుంది, నిజంగా ఈస్ట్ జెరూసలేంలో మెయింటైన్ చేయమంటుంది. కాబట్టి ఎప్పుడు ఈస్ట్ జెరూసలేం అనేటటువంటి పదాన్ని వాడేది, ఇప్పుడు మాత్రం వాడట్లేదు. However, the crucial point that was missed that East Jerusalem should be capital. సో ఎప్పుడు ఈస్ట్ జెరూసలేం అనేది ప్యాలెస్తీన్ అనేటటువంటి స్టేట్కి క్యాపిటల్ అవ్వాలి అనేది, ఎప్పుడు టూ నేషన్ థియరీ అనేది, టూ నేషన్ సొల్యూషన్ అనేది ఎప్పుడు మనకి ఇచ్చినప్పటికీ, ఎప్పుడు ప్రపోజ్ చేసినప్పటికీ ఏం చెప్పేది అంటే మన తాలూకు క్యాపిటల్ అనేది ఈస్ట్ జెరూసలేం అవ్వాలి అని చెప్పి వ్యాఖ్యానించేదండి ఇండియా. అర్థమైందా? సో ఇన్ 2000 అప్ టు 2017 2017 వరకు ఇండియాస్ పొజిషన్ వాజ్ it is supported the Palestinian cause and called for a negotiated solution resulting in a sovereign, independent, viable and united state of Palestine with East Jerusalem as its capital. ఈస్ట్ జెరూసలేంని క్యాపిటల్గా రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం అనేది, ఈస్ట్ జెరూసలేంగా క్యాపిటల్ రాజధానిగా మన తాలూకా ప్యాలెస్తీన్ అనేటటువంటి ఒక సావరెన్ కంట్రీ ఏర్పడాలి. తద్వారా ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీన్ ఏవైతే ఉన్నాయో ఒకదాంతో ఒకటి సామరస్యంగా బతకాలి అని చెప్పి 2017 వరకు ఎప్పుడు ఇండియా అనేది అంటూ ఉండేది. బట్ ఇప్పుడు ఈస్ట్ జెరూసలేం అనేటటువంటి మాటే ఇప్పుడు ఇండియా అనేది వాడడం అనేది మానేసింది. అదే మనకి చెప్పడం అనేది ఆఫ్టర్ 2017 2017 తర్వాత ఎప్పుడైతే మనకు ప్యాలెస్తీనియన్ అథారిటీ అయినటువంటి మహమ్మద్ అబ్బాస్ ఢిల్లీ విజిట్ చేయడం అనేది జరుగుతుందో, దాని తర్వాత మన తాలూకా ఇండియా యొక్క ప్యాలెస్తీనియన్ పాలసీ అనేది కంప్లీట్గా మారిపోయింది. ఈస్ట్ జెరూసలేం అనేటటువంటి పదం ఇప్పుడు వాడట్లేదు అని చెప్పడం అనేది జరిగింది.
అర్థమైందా? ఇండియా డోంట్ వాంట్ టు కాన్ఫ్లిక్ట్ విత్ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ అండి. ఇజ్రాయెల్కి ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ చేయాలని చెప్పి అందుకే అనుకోవట్లేదు. ఒకప్పుడు క్యాపిటల్ని అండ్ మన తాలూకా బార్డర్ అనేది ఇలా షేర్ అవ్వాలి అని మాట్లాడేది. ఇప్పుడు బార్డర్ మీద మాట్లాడడం మానేసింది, క్యాపిటల్ పలానాది అవ్వాలనే మాటలు మాట్లాడడం మానేయడం అనేది జరిగింది. అర్థమైందా? అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ వండర్ఫుల్ ఆర్టికల్స్. యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఒక మంచిగా మీరు ఏమైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎప్పుడైనా మీకు మిడిల్ ఈస్ట్ క్రైసిస్ గురించి కానీ ఏదైనా వచ్చేటప్పుడు మీరు చక్కగా దీని గురించి రాయొచ్చు. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ అర్థం చేసుకోవాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. ఇది మన ప్రత్యూష మేడం నెంబర్. మళ్ళీ ఇక్కడ రాస్తా ఉన్నాను చూడండి, 7893899553. మేడంకి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి అమ్మా. మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అయిన లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ, ఫర్ ఎవర్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ పర్పెచ్యుటీ మీతో ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు అండగా మీకు సపోర్ట్గా మేము నిలబడడం అనేది జరుగుతుంది. మీరు రిగ్రెట్ అవ్వరు. చాలామంది హ్యాపీయెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు విత్ వాట్ వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ మేమైతే ఇస్తున్నామో అది. సో హ్యాపీగా చక్కగా పూర్తిగా అర్థం చేసుకునే విధంగా నేర్చుకోండి. ఓకేనా? రైట్. సో సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అమ్మా, మాస్కులు ధరించండి, ఇంట్లోనే ఉండండి, స్టే సేఫ్, బీ సేఫ్. రైట్. సో జాగ్రత్తగా ఉండండి. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే చక్కగా మన ఇన్స్టిట్యూట్లోకి వచ్చేయండి, హ్యాపీగా మనందరం కలిసి నేర్చుకోవచ్చు. ఓకేనా? రైట్. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామైతే. బాయ్ అమ్మ.